తెలంగాణ కంచిగా పేరొందిన ఆదినారాయణ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం. ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో కొలువై ఉంది. సుమారు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఆదినారాయణ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై దర్శనమిస్తారు. ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించినప్పటినుంచి అచ్చం కంచి తరహాలోనే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకున్నా కంచిలో ఉన్న స్వామివారిని దర్శించిన ఫలితం ఉంటుందని చెప్తారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. సుమారు 900 ఏళ్ల క్రితం అల్లానీ వంశస్థుడైన రామోజీరావుకు స్వామివారి కల్లో కనిపించి మంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అల్లానీ వంశస్థులతో పాటు గ్రామ ప్రజలందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దాంతో మరోసారి స్వామివారు అతని కల్లోకి వచ్చి, తెల్లవారేలోపు మీ ఇంటి ముందు గరుడపక్షి ఉంటుందని, ఆ గరుడపక్షే తాను ఉన్న స్థానానికి తీసుకెళ్తుందని, ఈ విగ్రహాన్ని కొడకంచి గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో గల ఒక గుట్టపై ప్రతిష్ఠించాలని చెప్పారు. గరుడపక్షి చూపిన దారిలో అటవీ ప్రాంతంలోకి వెళ్లిన గ్రామస్తులకు స్వామివారి విగ్రహం లభించింది. ఈ విగ్రహాన్ని కొడకంచిలోని ఓ గుట్టపై ప్రతిష్ఠించారు. అప్పట్నుంచి నేటి వరకు కంచిలో స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా స్వామివారికి అలాగే పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు, కొడకంచిలోని ఆదినారాయణ స్వామి ఆలయంలో కూడా బంగారు వెండి బలులున్నాయి. కంచిలో ఉన్న విధంగా ఈ ఆలయ ఆవరణంలో ఉన్న కొలంలో స్నానం చేసి దేవాలయంలోని వెండి బంగారు బల్లులను స్పర్శిస్తే కంచికి వెళ్ళినంత పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తూ ఉంటారు. అందుకే కంచికి వెళ్ళలేకపోయినా కొడకంచికి వెళ్ళాలి అనే నానుడి ఉంది. వాస్తవానికి కంచి తర్వాత ఇక్కడే బంగారు వెండి బల్లులు ఉండటంతో కడకంచిగా అప్పట్లో ఈ గ్రామం విరాజిల్లింది. రాను రాను కడకంచి కాస్త కొడకంచిగా మారింది. ఆదినారాయణ స్వామి దేవాలయ ఆవరణలో ఆంజనేయస్వామి దేవాలయం, శివాలయాలు కూడా ఉన్నాయి. 100 ఏళ్ల కింద తయారు చేయించిన స్వామివారి రథం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. దాదాపు 1000 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో దాతల సహకారంతో నూతనంగా మంటపాన్ని నిర్మించారు. ఈ ఆలయం పక్కనే అందమైన కోనేరు కూడా ఉంటుంది. పండుగల సమయంలో అర్చకులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఆలయం బొంతపల్లి కమాన్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో కొడకంచికి బస్సు సౌకర్యం ఉంటుంది. పటాన్చెరు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తెలంగాణ కంచిగా పిలువబడే ఆదినారాయణ స్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.